హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రస్కులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 3 కోడిగుడ్లు తీసుకున్నాను, 1 కప్పు పంచదార, 1/2 కప్పు ఆయిల్, కొంచెం ఇలాచీ పౌడరు, యాలకుల పొడి అనమాట, కుంకుమ పువ్వు, నీళ్ళు కొంచెం. ఓకేనా? ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని. మొత్తం కోడిగుడ్డు మొత్తం పంచదార అన్నీ కలిసేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి బాగా అనమాట. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత మంచిగా వస్తాయి, సాఫ్ట్గానే బాగుంటుంది అనమాట. స్ట్రెచ్చర్ అదిని ఈ విధంగా వచ్చింది. దీంట్లోకి కప్పున్నర మైదా వేసుకోవాలి. మైదా వేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ బబుల్స్ లేకోకుండా నీట్గా స్లోగా. కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం, బేకింగ్ సోడా కాదు. ఓకేనా? ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ బబుల్స్ రాకూడదు, పిండిగా లేకోకుండా చక్కగా నీట్గా స్లోగా కలిపితే మనకు అంతా మంచిగా అవుతుంది. ఈ విధంగా వచ్చింది చూసారా? దీన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టుకొని, కొంచెం పొంగుతుంది కదా, పక్కన పెట్టుకున్న తర్వాత బైరెక్స్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ వేసుకుని కొంచెం ఇవి నల్ల నువ్వులు, ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు, ఆప్షనల్ అనమాట. ఈ విధంగా దాంట్లో వేసుకుని సకానికి ఫుల్ వేస్తే మళ్ళీ పొంగిపోతుంది, జాగ్రత్త. పైన కూడా నువ్వులు వేసుకున్నాను, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. దీన్ని మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలి 20 మినిట్స్. 20 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదండి ఈ విధంగా వచ్చింది. దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుని ఈ బటర్ పేపర్ తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసుల్ని మనము మళ్ళీ ఓవెన్లో పెట్టాలన్నమాట, చూపిస్తాను అది. ఇలాగ కట్ చేసుకున్నాం కదా, ఈ పొడుగ్గా ఉన్నాయి కాబట్టి మనకి కట్ చేసుకోవచ్చు సగం. మళ్ళీ వీటిని చిన్నగా అనమాట, బాగున్నాయి కదా చూడడానికి. ఓవెన్లో 10 మినిట్స్ అలా పెట్టుకుంటే మనకి రెడ్ కలర్లో వస్తాయి అనమాట. దాంట్లో సరిపడే బైరెక్స్లో ఇలాగా ప్లేట్లో కూడా పెట్టామన్నమాట, లోపల బేషనీలోను. చూసారా కలర్ ఎంత బాగా వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్లోకి చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయను. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి. ఇది స్నాక్స్కి, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది అనమాట, పాల్లో కానీ టీలో కానీ తినడానికి. ఇక్కడ బయట వాళ్ళు ఇలాగే తింటారు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నదో చెప్పండి మాకు. ఓకేనా ఫ్రెండ్స్? టీ టైం మేము తీసుకుంటున్నాం ఇదనమాట.